కొండల మధ్య గ్రామం. అందరూ తమ కొత్త చెక్క ఇళ్లలో నిద్రలేచారు. కొండ మీద చల్లటి గాలి వీస్తుంది. తుని పిచ్చుక, చోటు చిలుక, చిచ్చుకాకి తమ ఇళ్ల బాల్కనీల్లో నిలబడి మాట్లాడుకుంటున్నారు. చిచ్చుకాకి హాయిగా ఆవలిస్తూ, గుడ్ మార్నింగ్ లేడీస్. చూసారా మన డెసిషన్ ఎంత కరెక్టో? ఇక్కడ గాలి చూడు ఎంత ఫ్రెష్ గా ఉందో. కింద ఆ దుమ్ము దోలి అస్సలు లేవు. నేను ఇక్కడే పర్మనెంట్ గా సెటిల్ అయిపోతా. నిజమే చిచ్చు, వ్యూ చాలా బాగుంది. కానీ నాకు చిన్న సమస్య వచ్చింది. ఏంటి తుని, పాలు రాలేదా? అవును చోటు, పాలవాడు రాలేదు. కింద నుండి అరుస్తున్నాడు, అమ్మగారు నేను ఆ కొండ ఎక్కలేను, మీరే దిగి వచ్చి పాలు తీసుకుని వెళ్ళండి అనని. ఏంటి, మనం దిగాల? వాడు సర్వీస్ ఇవ్వాలి కదా. సర్వీస్ కింద వరకేనట. కొండ ఎక్కాలంటే ఎక్స్ట్రా చార్జ్ అడుగుతున్నాడు. సరేలే, పాలు కావాలి కదా, ఎవరో ఒకరు వెళ్లి తేవాలి. అప్పుడే బన్ను చిలుక నిద్రలేచి కళ్ళు నిలుముకుంటూ బయటకొచ్చాడు. అమ్మా, గుడ్ మార్నింగ్. నాకు బెడ్ కాఫీ కావాలి, స్ట్రాంగ్ గా ఉండాలి. కాఫీనా? నీ మొహం, పాలు లేవురా. నువ్వు వెళ్ళి కిందన్న పాలవాడి దగ్గర పాలు పట్టుకురా. బన్ను చిలుక షాక్ అయ్యి కిందకి చూసి, ఏంటి కిందకా అమ్మా? అది కింద లేదు, పాతాళంలో ఉంది. అంత దూరం దిగి మళ్ళీ ఎక్కాలా? నా వల్ల కాదు, నా కాళ్ళు పీకేస్తాయి. నువ్వే వెళ్ళు. ఒరే, నేను నిన్ననే సామాన్లు మోసి అలసిపోయాన్రా. నువ్వు యంగ్ బాయ్వి కదా, వెళ్ళురా. యంగ్ బాయ్ అయితే మాత్రం యమలోకానికి వెళ్ళాలా? నేను వెళ్ళను. నా కాఫీ వదిలే, బ్లాక్ టీ చాలు. బ్లాక్ టీకి కూడా నీళ్లు కావాలి కదా బన్ను. నీళ్ల ట్యాంక్ కూడా కిందే ఉంది. ఏంటి, నీళ్లు కూడా లేవా? అంటే బ్రష్ చేసుకోవడానికి కూడా కిందకి వెళ్ళాలా? చీ, ఇదేమిల్లురా బాబు, ఇది ఇల్లు కాదు, ట్రెక్కింగ్ క్యాంప్. గతి లేక అందరూ ఖాళీ బిందెలు, బకెట్లు పట్టుకుని కొండ దిగడం మొదలుపెట్టారు. దిగడం ఈజీగానే ఉంది, కానీ ఎక్కడమే నరకం. చిచ్చుకాకి మధ్యలో ఆగిపోయి రొప్పుతూ, అమ్మో నా నడుము. తోనే మనం తప్పు చేశాం. వ్యూ బాగుంది కానీ వాటర్ లేదు. నా మేకప్ చెదిరిపోతుంది. నడువు చిచ్చు, అలవాటైపోతుంది. పక్కనే చిన్నుకాకి 2 బకెట్ల నీళ్లు మోసుకుంటూ చాలా ఉత్సాహంగా ఎక్కుతున్నాడు. కమాన్ మమ్మీ, డోంట్ స్టాప్. ఇది సూపర్ వర్కౌట్. జిమ్ కి వెళ్లే పనే లేదు. చూడు నా బైసెప్స్ ఎలా పెరిగాయో. బన్ను చిలుక ఒక చిన్న చెంబుడు నీళ్లు పట్టుకుని ఏడుస్తూ ఎక్కుతున్నాడు. నీకు వర్కౌట్ రా, నాకు నాకౌట్. నా కాళ్ళు వణుకుతున్నాయి. అమ్మా, లిఫ్ట్ పెట్టించవే ప్లీజ్. లిఫ్ట్ ఎక్కడ పెడతారా కొండకి? నడు. పోనీ యాక్సిలేటర్, కనీసం రోప్ వే. ఏది లేకపోతే నన్ను ఇక్కడే వదిలేయండి. నేను ఈ రాయి మీదే బతికేస్తా. ఒరే చిన్నగా, ఆ బండు గడి చొంబు నువ్వు పట్టుకురా. పాప బడు చచ్చేలా ఉన్నాడు. నో మమ్మీ, నో పెయిన్ నో గెయిన్. వాడిని కష్టపడినివ్వు, అప్పుడే వాడి పొట్ట తగ్గుతుంది. ఒరే, నా పొట్ట తగ్గితే నా అందం పోతుందిరా. నేను బొత్తుగా ఉంటేనే ముద్దు. అమ్మా, నాకు ఆక్సిజన్ కావాలి, లడ్డు కావాలి. ఎలాగోలా పైకి చేరారు. అందరూ ఇళ్లల్లో కూలబడ్డారు. మధ్యాహ్నం అయ్యింది. వంట చేసుకోవడానికి సరుకులు లేవు. అతనే బియ్యం, పప్పు, కూరగాయలు ఏవీ లేవు. మళ్ళీ దిగాల? నా వల్ల కాదు. నా వల్ల కూడా కాదు చిచ్చు, కాళ్ళు లాగుతున్నాయి. ఓ పని చేద్దాం. కింద ఉన్న కిరాణా కొట్టు కొంగ పక్షిగాడికి ఫోన్ చేసి హోమ్ డెలివరీ అడుగుదాం. ఎక్స్ట్రా డబ్బులు ఇద్దాం. చిచ్చుకాకి ఫోన్ తీసి డయల్ చేసింది. హలో, కొంగ పక్షినా? నేను చిచ్చుని మాట్లాడుతున్నా. కొండ మీద కోకోనట్ వెళ్ళా నుండి. కొంగ పక్షి ఫోన్లో, చెప్పండి మేడం, ఏం కావాలి? ఒక 5 కిలోల బియ్యం, కందిపప్పు, నూనె, కూరగాయలు అన్ని ప్యాక్ చేసి అర్జెంట్ గా పైకి పంపించు. డెలివరీ ఛార్జ్ 50 ఇస్తా. ఎక్కడికి మేడం? కొండపైకా? అవునవును, మా ఇంటికే. మేడం 50 కాదు, 500 ఇచ్చినా నేను రాను. ఆ కొండ ఎక్కాలంటే నాకు మోకాలు నొప్పులు వస్తాయి. నేను పక్షిని మేడం, హెలికాప్టర్ ని కాదు. బరువు మోసుకుని ఎగరడానికి. మీకు కావాలంటే మీరే వచ్చి తీసుకెళ్ళండి. అదేంటి కొంగ పక్షి, కస్టమర్ ఈజ్ గాడ్ అంటారు కదా. గాడ్ అయితే గుడిలో ఉండాలి మేడం, కొండ మీద కాదు. సారీ అని ఫోన్ కట్ చేశాడు. చే వీడు ఫోన్ కట్ చేశాడు. తోని ఎప్పుడు ఎలా మళ్ళీ దిగాల్సిందేనా? బన్ను చిలుక పక్కన నుండి, నేను రాను. కావాలంటే ఈరోజు ఉపవాసం ఉంటాను, కానీ కిందకి మాత్రం దిగను. అందరూ దిగులుగా కూర్చున్నారు. అప్పుడు బన్నుగాడికి కింద గడ్డి మేస్తున్న ఒక మేక కనిపించింది. అది కొండరాళ్ల మీద చకచక ఎక్కుతోంది. యురేకా, ఐడియా. అమ్మా, అక్కడ చూడు, ఆ మేకను చూడు.
అదంత ఫాస్ట్ గా ఎక్కుతుందో మనం నడవక్కర్లేదు. ఆ మేక మీద ఎక్కి కూర్చుంటే అదే మనల్ని మన సామాన్లని పైకి తెస్తుంది. మేక టాక్సీ. ఏమో బన్ను, అది మన మాట వింటుందా? ఎందుకెన్నదో దానికి 2 అరటి పండ్లు ఇస్తే చాలు, నేను వెళ్ళి మాట్లాడతా. బన్ను మెల్లగా కిందకు సగం దూరం వెళ్లి మేక దగ్గరకు వెళ్ళాడు. చేతిలో అరటిపండు చూపించాడు. హలో మిస్టర్ మేక, డీల్ ఓకేనా? నన్ను ఆ సంచిని పైన డ్రాప్ చేయాలి, నీకు అరటి పండు ఇస్తా. అరటిపండు లాక్కుని తినింది. గుడ్ బై. ఇప్పుడు నన్ను ఎక్కించుకో. బన్ను కష్టపడి మేక వీపు మీద ఎక్కాడు. చేతిలో సంచులు పట్టుకున్నాడు. చలా పైకి పనివా, టాప్ గేర్. మేక పరుగులంకించింది. కాని అది బన్ను చెప్పినట్లు దారిలో వెళ్ళలేదు. దానికి నచ్చినట్లు ముళ్ళ పదుల్లోకి, రాళ్ల మధ్యలోకి దూసుకెళ్ళింది. రే రే రే, అటు కాదురా, దారిటు. అమ్మ ముళ్ళు, ఆగో, బ్రేక్ వెయ్యా. అది గెంతుకుంటూ వెళ్తుంటే బన్ను బంతిలా ఎగిరెగిరి పడుతున్నాడు. చివరికి ఒక పొద దగ్గర మేక సడన్ గా బ్రేక్ వేసింది. బన్ను గాల్లోకి ఎగిరి ధబ్బని ఒక గుంటలో పడ్డాడు. అమ్మా, నా నడుమ, నా తోక. చిచ్చి, ఈ మేకకి డ్రైవింగ్ రాదు, లైసెన్స్ లేదు, నన్ను బుడతలో పడేసింది. పైనుండి చూస్తున్న చిచ్చు చోటు నవ్వలేక చేస్తున్నారు. ఒరి, నీ ఐడియా సూపర్ రా. మేక టాక్సీ కాదు, అది యమ టాక్సీ. సాయంత్రం అందరూ ఎలాగోలా సరుకులు తెచ్చుకున్నారు. ఊరి పెద్ద మహీగ్రద్ద తన గూటిలో, అది కూడా కొండపైనే ఉంది. వీళ్ళందరూ అక్కడికెళ్లారు. నమస్తే మహిగారు, మాకు న్యాయం కావాలి. మేము ఈ కొండ మీద ఉండలేకపోతున్నాం. మాకు అర్జెంట్ గా లిఫ్ట్ కావాలి. అవును బామ్మగారు, లిఫ్టే లేకపోతే కనీసం ఒక డోలీ అయినా పెట్టించండి. 4 పావురాలను పనికి పెట్టండి, నన్ను మోసుకెళ్ళాలి. పావురం అక్కడే ఉంది. ఏంటి బన్ను, మేవా నిన్ను మోయడమా? మా వల్ల కాదు బాబు, నువ్వు ఒక బస్తా బియ్యం అంత బరువు ఉంటావు. మహిగ్రద్ద నవ్వుతూ, పిచ్చి పిల్లలు, కొండ మీద ఇల్లు కట్టుకుంది మీరు, ఇప్పుడు లిఫ్ట్ అడిగితే ఎలా? మనం పక్షులం, మనకు రెక్కలున్నాయి, ఎగరొచ్చు కదా. ఆ ఖాళీగా ఉంటే ఎగురుతాం మహిగారు, కానీ చేతిలో బిందెలు సంచులో ఉంటే ఎలా ఎగురుతాం? బ్యాలెన్స్ తప్పి పడిపోతాం. మాకు ఏదో ఒక సొల్యూషన్ కావాలి. సరే సరే, మీరే ఏదైనా ఐడియా చెప్పండి. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఆ రోప్ వే. మనం ఒక గట్టి తాడుని కింద ఉన్న చెట్టుకి, పైన మన ఇంటికి కడదాం. దానికి ఒక బుట్ట తగిలిద్దాం. కింద సరుకులు బుట్టలో పెట్టి పైన మనం తాడు లాగితే సరుకులు వచ్చేస్తాయి. మనం దిగక్కర్లేదు. భలే ఐడియా చిచ్చు, ఇది వర్కౌట్ అవుతుంది. అంటే సరుకులే కాదు, నేను కూడా ఆ బుట్టలో కూర్చుంటా, నన్ను కూడా లాగండి. సరే సరే, ఇప్పుడే టెస్టింగ్ చేద్దాం. ఒక పెద్ద బుట్ట తీసుకురండి. వాళ్ళొక పెద్ద పుట్టను తాడుకి కట్టారు. బన్ను ముందుకొచ్చాడు. నేనెళ్తా, నన్ను కిందకు దించండి, మళ్ళీ పైకి లాగండి. ఫ్రీ రైడ్. వద్దురా, తాడు తెగితే పచ్చడైపోతావు. ఏం కాదులే మమ్మీ, చిచ్చు ఆంటీ ఐడియా కదా, పర్ఫెక్ట్ గా ఉంటుంది. బన్ను బుట్టలో కూర్చున్నాడు. చిచ్చు, తుని, చోటు తాడుని మెల్లగా వదులుతున్నారు. బుట్ట గాలిలో కిందకి జారుతుంది. బన్ను ఆనందంగా చేతులు ఊపుతున్నాడు. టాటా బాబాయ్, నేను ఆకాశంలో ఉన్నా, యాహూ. సగం దూరం వెళ్ళాక సడన్ గా తాడు స్ట్రక్ అయింది. బుట్ట కదలట్లేదు. బన్ను గాలిలో వేలాడుతున్నాడు. ఏమైంది? ఆగిపోయింది. లాగన్నా అంటే లాగుతున్నాంరా, రావట్లేదు. తాడెక్కడో ఇరుక్కుంది. అయ్యో, బరువు ఎక్కువైందనుకుంటా బన్ను. బన్ను, నువ్వు మరీ లావుగా ఉన్నావురా. బన్ను చిలుక భయంతో అరుస్తూ, అమ్మా, నన్ను ఇక్కడే వదిలేకండి, గాలికి బుట్ట ఊగుతోంది, నా కాంతలు అవుతున్నాయి. కింద చూస్తే లోయ, పైన చూస్తే మీరు, కాపాడండి. నేను వెళ్ళి చూస్తానుండండి. మహీగ్రద్ద ఎగిరి వెళ్లి తాడు చిక్కుముడిని విప్పింది. బుట్ట దబ్బమని కిందకు జారింది. బన్నుగాడు కిందున్న గడ్డివాములోకి పడ్డాడు. గడ్డిలో నుండి బయటికొచ్చి, బతుకంటారా చిచ్చు ఆంటీ? నీ రోపే దండగా, నీ ఐడియా దండగా, నా కాళ్ళే నయం. ఇక రాత్రైంది. అందరూ అలసిపోయి రచ్చబండ దగ్గర కూర్చున్నారు. ఎవరికి వంట చేసే ఓపికే లేదు. ఫ్రెండ్స్, మనకొక విషయం అర్థమైంది. కొండపైన వ్యూ బాగుంటుంది, కానీ బతకడం కష్టం. మనం అనవసరంగా ఇక్కడికొచ్చాం. అవును తుని, బన్ను గారిని రోజు మోయడం నా వల్ల కాదు. వాడు ఈ రోజు బురదలో పడ్డాడు, గడ్డిలో పడ్డాడు. రేపు ఎక్కడ పడతాడో ఏంటో. నాకు కూడా బుద్ధొచ్చింది. నా మేకప్ కిట్టో కిందే ఉండిపోయింది. దాన్ని తేవడానికి ఎవరు వెళ్తారో? వద్దు బాబాయ్,
మనం మన పాత ఊరికి వెళ్ళిపోదాం. ఎస్, ఓల్డ్ ఈజ్ గోల్డ్. అక్కడైతే సమోసా బండి పక్కనే ఉంటుంది. ఇక్కడ గాలి తప్ప ఏమీ లేదు. నేను మాత్రం మిస్ అవుతాను. ఈ కొండ ఎక్కడం వల్ల నా బాడీ ఫిట్ అయింది. నా బాడీ ఫ్యాట్ కరిగిపోయింది. నాకు నష్టమే. అందరూ నవ్వుకున్నారు. మరుసటి రోజు అందరూ సామాన్లు సర్దుకొని నడుచుకుంటూ కిందకొచ్చేశారు. పాత ఊర్లో ఉన్న ఇల్లే స్వర్గంలా అనిపించాయి. దూరపు కొండల నునుపు అనే సామెత పక్షులకు బాగా అర్థమైంది. ఆ కొండ మీద ఇళ్లను హాలీవుడ్ స్పాట్గా ఉంచుకుని వారానికొక్కసారి మాత్రమే వెళ్లాలని డిసైడ్ అయ్యారు. బన్నుగాడు మాత్రం అటువైపు చూడడానికి కూడా భయపడ్డాడు. ఈ కథలోని నీతేంటంటే, సౌకర్యాలు లేని చోట అందంగా ఉన్న ఆనందం ఉండదు. ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండడమే మేలు. మహీగ్రద్ద ఒకప్పుడు ఒక చిన్న పల్లెటూరిలో పుట్టింది. కానీ తన 5వ ఏటనే చదువు కోసం సిటీకి వెళ్లిపోయింది. అక్కడ రేయింబవళ్లు కష్టపడి చదివి పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్గా ఎదిగింది. కోట్లకు పడగలెత్తింది. కాలం గడిచే కొద్దీ మహీగ్రద్దకు వయసు పైపడింది. తనకున్న అపారమైన ఆస్తిలో కొంత భాగం తాను పుట్టిన ఊరికే ఇవ్వాలని, ఆ ఊరిని అభివృద్ధి చేయాలని ఆమె సంకల్పించుకుంది. కాని ఆ బాధ్యతను ఎవరికివ్వాలి, ఎవరికి ఆ అర్హత ఉంది అని తెలుసుకోవడానికని ఆమె ఒక పరీక్ష పెట్టింది. ఒకరోజు ఉదయం మహీగ్రద్ద తన ఖరీదైన కారులో తన నమ్మకమైన డ్రైవర్ కుహుతో కలిసి సొంత ఊరికి బయలుదేరింది. కారు ఊరి పొలిమేరల్లోకి రాగానే ఒక పెద్ద వేప చెట్టు కింద ఆపారు. అమ్మగారు, మనం ఊరికొచ్చేసాం. కానీ చిన్న సందేహం, మీ ఆస్తిని ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు? ఈ ఊర్లో అందరూ మీకు తెలియదు కదా. మహీగ్రద్ద నవ్వుతూ, నిజమే కుహు, అందుకే నేను ఒక చిన్న ప్లాన్ వేశాను. నేను కేవలం డబ్బు ఇవ్వడమే కాదు, ఈ ఊరి బాధ్యతను కూడా ఒకరికి అప్పగించాలని అనుకుంటున్నాను. ఎవరికైతే సొంత లాభం కంటే ఊరి మేలు ముఖ్యమో వారికే నా ఆస్తిలో సగభాగం, ఒక పెద్ద ఇల్లు ఇస్తాను. అది తెలుసుకోవడానికే ఇప్పుడు మనం అందరినీ కలుద్దాం. మంచి ఆలోచన అమ్మగారు, పదండి వెళ్దాం. మహీ, కుహు మొదటిగా లూసీ పౌరం ఇంటికి వెళ్లారు. లూసీ ఇంటి బయట కూర్చొని ఏదో సినిమా పాట పాడుకుంటోంది. నమస్తే లూసీ గారు, బాగున్నారా? ఓహో, సిటీ నుండి వచ్చినట్లున్నారు. నమస్తే అండి, చెప్పండి ఏం కావాలి? మేము సిటీ నుండి వచ్చాము. ఈ ఊరికి ఏదైనా సేవ చేయాలని అనుకుంటున్నాం. మీ ఊరికి ప్రస్తుతం అత్యవసరంగా కావాల్సిందేంటి? మీ సమస్యలేమిటి? లూసీ పౌరం కళ్ళు మెరిపిస్తూ, అమ్మో, చాలా పెద్ద సమస్య ఉందండి. మా ఊరికి దగ్గరలో సినిమా థియేటర్ లేదు. సినిమా చూడాలంటే 20 కిలోమీటర్లు ఎగిరి వెళ్ళాలి. వెళ్లేసరికి ఆయాసం వస్తుంది, వచ్చేసరికి సినిమా మర్చిపోతున్నాం. దయచేసి మా ఊర్లో ఒక పెద్ద మల్టీప్లెక్స్ థియేటర్ కట్టించండి. ఏసీ ఉండాలి, పాప్కార్న్ దొరకాలి. ఇదే మా ఊరి ప్రధాన సమస్య. కుహు తనలో తాను, తిండి సినిమాలు తప్ప ఇంకేం పట్టవు. మహీగ్రద్ద చిరునవ్వుతో, సరే లూసీ గారు, మీ కోరికను పరిగణంలోకి తీసుకుంటాం. తర్వాత వారు పక్కనే ఉన్న చోటు చిలుక ఇంటికి వెళ్లారు. చోటు ఫోన్లో ఏదో చూసుకుంటూ బిజీగా ఉంది. నమస్తే చోటు గారు, మీ ఊరి అభివృద్ధి కోసం మేమేదైనా చెయ్యాలని అనుకుంటున్నాం. మీ ఊరికి ఏం తక్కువైంది? చోటు చిలుక ఆశ్చర్యంగా, నిజంగానా? నేను ఏదడిగితే అది కట్టిస్తారా? మహీగ్రద్ద తన మనసులో, అమ్మయ్య, ఏదైనా ఊరి గురించి ఆలోచిస్తుందేమో. తప్పకుండా అడగండి. అమ్మగారు ఏదడిగినా చేస్తారో, మొహమాటం వద్దు. అయితే ఈ మధ్యన మా ఊర్లో సిగ్నల్స్ అస్సలు ఉండట్లేదు. ఒక రీల్ అప్లోడ్ చేద్దామంటే గంటలు గంటలు బఫరింగ్ అవుతుంది. నాకు చాలా చిరాకు వస్తుంది. మీరు మా ఊరు నిండా పెద్ద పెద్ద సెల్ టవర్లు కట్టించండి. అలాగే ఇంటింటికి 5G వైఫై ఇప్పించండి. నెట్ స్పీడ్ గా ఉంటేనే కదా మేము ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అయ్యేది. ప్లీజ్ అండి, ఇది అర్జెంటు. మహీగ్రద్ద నిట్టూరుస్తూ, ఓహో, సిగ్నల్ సమస్య అన్నమాట. సరే చూద్దాం. ఆ తర్వాత ఎదురింట్లో ఉన్న చిచ్చుకాకి ఇంటికి వెళ్లారు. తలుపు కొట్టగానే చిచ్చుకాకి బయటకొచ్చింది. ఆమె ముఖానికి పసుపు, శనగపిండి కలిపిన ఒక మందపాటి ఫేస్ ప్యాక్ వేసుకునుంది. కళ్ళ మీద కీరా దోసకాయ ముక్కలు ఉన్నాయి. ఆమెను చూడగానే కుహుకి నవ్వాగలేదు. చిచ్చుకాకి కళ్ళు సగం తెరిచి విసుగ్గా, ఎవరది డిస్టర్బ్ చేస్తున్నారు? నేను నా బ్యూటీ స్లీప్ లో ఉన్నాను. అపాయింట్మెంట్ ఉందా? మహీగ్రద్ద నవ్వాపుకుంటూ, క్షమించండి చిచ్చు గారు, మేము సిటీ నుండి వచ్చాం. మీతో కొంచెం మాట్లాడాలి. చిచ్చుకాకి సిటీ అనగానే ఉత్సాహంగా దోసకాయ ముక్కలు తీసేసి, సిటీ నుండా? ఓహో, అయితే మీరు బ్యూటీ ప్రొడక్ట్స్ సేల్స్ గర్ల్సా?
కొత్త క్రీమ్ ఏదైనా మార్కెట్లోకి వచ్చిందా? ఫెయిర్ అండ్ లవ్లీలో పక్షుల కోసం స్పెషల్ ఎడిషన్ ఏమైనా తెచ్చారా? కాదండి, మేమేమీ అమ్మట్లేదు. మేము మీ ఊరికి సేవ చేయడానికి వచ్చాం. మీ ఊర్లో ప్రజలు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా అని అడగడానికి వచ్చాం. చిచ్చుకాకి ముఖం విచారంగా పెట్టి డ్రామా మొదలుపెట్టింది. అయ్యో, ఇబ్బందులంటే మామూలుగా లేవు మేడం. మా కష్టాలు పగవాడికి కూడా రాకూడదు. ఈ ఊర్లో అసలు సమస్య ఏమిటో తెలుసా? ఈ ఎండ, ఈ భయంకరమైన ఎండ. ఈ ఎండ వల్ల పంటలు పండట్లేదా? ఆ పంటలు కాదు మేడం, నా చర్మం, నా స్కిన్ టోన్ పాడైపోతుంది. ఒకప్పుడు నేను ఎంత తెల్లగా ఉండేదాన్నో తెలుసా? అచ్చం హంసలా ఉండేదాన్ని. ఈ ఎండకి మాడి మాడి ఇలా నల్లగా కాకిలా మారిపోయాను. నా గ్లామర్ మొత్తం ఆవిరైపోతుంది. కుహుబాతు తనలో తాను, దీని వేషాలు కోలా పుట్టుకతోనే నల్లగా ఉంది, ఎండ మీద నెట్టేస్తుంది. అంతేనా? ఈ ఊర్లో దుమ్మోదోలి వల్ల నా ఏకలు షైనింగ్ కోల్పోతున్నాయి. రోజుకి 10 సార్లు ముఖం కడుక్కున్నా గ్లో రావట్లేదు. నా ముక్కు కూడా డల్ అయిపోయింది. దీనికి తోడు నీళ్ల సమస్య. ఓహో, నీళ్ళ సమస్య ఉందా? తాగడానికి నీళ్లు లేవా? తాగడానికా? ఛీ, తాగడానికి ఎవరైనా అడుగుతారా? స్నానానికి లేవు మేడం. మామూలు నీళ్లు కాదు, నాకు రోజ్ వాటర్ కావాలి. రోజ్ వాటర్ తో స్నానం చేస్తేనే నా ఈకల పట్టులా మీరొస్తాయి. ఇక్కడ కనీసం మంచి సబ్బు కూడా దొరకదు. అందుకే ఇలా పసుపు రాసుకుని బతుకుతున్నా. మహీకృత విసుగును దాచుకుంటూ, సరే చిచ్చుగారు, మీ బాధ చాలా పెద్దది. దానికి మేమేం చెయ్యాలి? చిచ్చుకాకి కళ్ళు మెరిపిస్తూ, మీరు నిజంగా సేవ చేయాలనుకుంటే మా ఊర్లో ఒక పెద్ద ఏసీ బ్యూటీ పార్లర్ కట్టించండి. అందులో అన్ని రకాల ఫేషియల్స్ ఉండాలి. ముఖ్యంగా గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్ ఉండాలి. అలాగే ముక్కు షేవింగ్, రెక్కల మసాజ్ చేసే స్పెషలిస్టులు ఉండాలి. వారం అంతా కష్టపడినా ఆదివారం వెళ్లి ఫేషియల్ చేయించుకుంటే మళ్ళీ నేను హీరోయిన్లా తయారవుతాను. అప్పుడు ఈ ఎండ ఉన్నా నాకు భయం ఉండదు. అంటే మీకు రోడ్లు, ఆసుపత్రులు అక్కర్లేదా? రోడ్లు వేస్తే దుమ్ము తగ్గుతుంది కాబట్టి ఓకే. ఆసుపత్రి ఎందుకు? జ్వరం వస్తే పారాసెటమాల్ వేసుకుంటాం. కానీ పింపుల్స్ వస్తే దానికి డాక్టర్లు లేరు కదా. అందమే ఆరోగ్యం మేడం. ప్లీజ్ నా గ్లామర్ ని కాపాడండి. మీ కాళ్ళు పట్టుకుంటా. మహీకృత నవ్వుతూ, సరే చిచ్చుగారు, మీ అందమైన ఆవేదన నాకు అర్థమైంది. చూద్దాం. థ్యాంక్ యూ మేడం. వెళ్ళేటప్పుడు మీ దగ్గర ఏమైనా సన్ స్క్రీన్ లోషన్ ఉంటే ఇచ్చి వెళ్ళండి. రేపు ఎండ ఎక్కువగా ఉంటుంది. చివరిగా మహి, కుహు ఊరి చివరున్న చిన్న గుడిసె దగ్గరికి వెళ్లారు. అక్కడ తుని పిచ్చుక, ఆమె కూతురు బుజ్జి ఉన్నారు. తుని ఇంటి ముందు ముగ్గులు వేస్తోంది. తుని పిచ్చుక వాళ్ళని చూడగానే పనిని ఆపి మర్యాదగా, నమస్తే అండి, ఎవరు మీరు? కొత్తగా కనిపిస్తున్నారు. లోపలికి రండి, మంచినీళ్లు తాగుదురు గాని. ధన్యవాదాలు తుని గారు, మేము సిటీ నుండి వచ్చాం. మీ ఊరికి ఏదైనా మంచి పని చెయ్యాలని, ఏమైనా అవసరాలు ఉన్నాయేమో తెలుసుకోవడానికని వచ్చాం. మీకేమైనా కావాలా? తుని పిచ్చుక ఆలోచించి, నాకేం కావాలండి, దేవుడి దయ వల్ల రెక్కల కష్టం మీద బ్రతుకుతున్నాం. కానీ మా ఊరికి మాత్రం కొన్ని అవసరాలున్నాయి. ఏంటవి? మా ఊర్లో ఎవరికైనా జబ్బు చేస్తే చూపించుకోవడానికి దగ్గరలో హాస్పిటల్ లేదు. అత్యవసరమైతే సిటీకి వెళ్లే లోపే ప్రాణాలు పోతున్నాయి. వీలైతే ఒక చిన్న ఆసుపత్రి కట్టించండి. అలాగే ఈ మధ్య చెరువులు ఎండిపోయి తాగడానికి మంచినీళ్లు దొరకట్లేదు. అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఒక మంచినీటి ట్యాంక్ కట్టిస్తే ఊరంతా దాహం తీరుతుంది. తుని మాటలు వినగానే మహీకృత మనసు ఆనందంతో నిండిపోయింది. మిగతా వాళ్లు తమ సుఖాల కోసం సినిమాలు, ఇంటర్నెట్, అందం అడిగితే తుని మాత్రం ఊరి ఆరోగ్యం, దాహం గురించి ఆలోచించింది. మహీగ్రద్ద సంతోషంతో, చాలా మంచి మాటలు చెప్పారు తుని గారు, పదండి అందరిని పిలుద్దాం. మహీగ్రద్ద తునిని తీసుకుని ఊరి మధ్యలో ఉన్న రచ్చబండ దగ్గరికి వెళ్ళింది. కుహు అందర్నీ పిలిచింది. లూసీ, చోటు, చిచ్చు, బన్ను, చిన్ను అందరూ వచ్చారు. పక్షులారా, మీరెవరు నన్ను గుర్తుపెట్టుండరు. నేను కూడా మీలాగే ఈ పల్లెటూరులో పుట్టిన దాన్నే. 5 ఏళ్ల వయసులో సిటీకి వెళ్లి కష్టపడి చదివి కోట్లు సంపాదించాను. ఇప్పుడు నా ఆస్తిని నా సొంత ఊరికి ఇవ్వాలని వచ్చాను. కానీ అది అర్హులైన చేతుల్లో పెట్టాలని అనుకున్నాను. అందరూ ఆశ్చర్యంగా వింటున్నారు. ఆహా, ఎవడ మన ఊరి మనిషేనా అని గుసగుసలాడుకున్నారు. నేను ఇందాక లూసీ, చోటు, చిచ్చు ఇళ్లకు వెళ్లాను. ఏం కావాలి అని అడిగాను. ఒకరు సినిమా థియేటర్ అడిగారు, ఒకరు ఇంటర్నెట్ అడిగారు, మరొకరు బ్యూటీ పార్లర్ అడిగారు. ఎవరు కూడా ఊరి బాగోగుల గురించి ఆలోచించలేదు. తమ స్వార్థం గురించే చూసుకున్నారు. లూసీ, చోటు, చిచ్చు సిగ్గుతో తలలు దించుకున్నారు. కానీ తుని పిచ్చుకు మాత్రం తన గుడిసె గురించి కాకుండా ఊరి ప్రజల ఆరోగ్యం కోసం హాస్పిటల్, దాహం తీర్చడానికి నీళ్లు అడిగింది.
ఆమెకు ఊరి మీదున్న ప్రేమ, ఆ నిస్వార్థ గుణమే ఆమెను ఈ రోజు అదృష్టవంతురాలిగా మార్చాయి. నేను నా ఆస్తిలో సగభాగాన్ని తుని పేరు మీద రాస్తున్నాను. తుని, నువ్వు ఆ డబ్బుతో ముందు ఒక మంచి ఇల్లు కట్టుకో. మిగిలిన డబ్బుతో నువ్వు అడిగినట్లు హాస్పిటల్, వాటర్ ట్యాంకు కట్టించు. ఈ ఊరి బాధ్యత ఇక నీదే. అందరూ షాక్ అయ్యారు. తుని కళ్ళల్లో ఆనంద బాష్పాలొచ్చాయి. బుజ్జి తల్లిని హత్తుకుంది. ధన్యవాదాలు మేడం, మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. అయ్యో, ఎంత పని జరిగింది! ఒక్క మంచి మాట చెప్పుంటే ఈ రోజు ఆ ఆస్తి నాదయ్యేది కదా. సెల్ ఫోన్ సిగ్నల్ కోసం చూసి లైఫ్ సిగ్నల్ పోగొట్టుకున్నా. అయ్యా, బ్యూటీ పార్లర్ అడిగి తప్పు చేశాను. హాస్పిటల్ అడుగునుంటే నేను డాక్టర్ అయ్యేదాన్ని కదా. ఇప్పుడు నా ఫేషియల్ కి దిక్కెవరో. అందరూ తమ స్వార్థానికి చింతించారు. మహీగ్రత తునికి బాధ్యతలు అప్పగించి సంతోషంగా సిటీకి వెళ్లిపోయింది. తుని పిచ్చుక తనకొచ్చిన డబ్బుతో ఊరి బాగు కోసం పనిచేసింది. హాస్పిటల్ కట్టించింది. నీటి సమస్య తీర్చింది. తాను కూడా ఒక మంచి ఇల్లు కట్టుకుని బుజ్జితో సంతోషంగా ఉంది. అనుకోని అదృష్టం ఎప్పుడు మంచి మనసు ఉన్నవారిని వరిస్తుందని ఆ ఊరి జనానికి అర్థమైంది. ఈ కథలోని నీతి ఏంటంటే, స్వార్థం మనల్ని చిన్నవారిగా చేస్తుంది, నిస్వార్థం మనల్ని నాయకులుగా మారుస్తుంది. మంచి కోరుకుంటే మంచే జరుగుతుంది.